జీపీఎస్ నమ్మితే జీవితమే గల్లంతైంది. వరదలకు కొట్టుకుపోయిన వంతెన జీపీఎస్లో అప్డేట్ కాలే. అసంపూర్తిగా మిగిలిన వారధి పైన నుంచి నదిలో పడిపోయిన కారు. యూపీలో ఘటన, వాహనంలోని ముగ్గురు అక్కడికక్కడే మృతి. ఆయన ఏం చేసిండు, పలానా లొకేషన్కి వెళ్ళాలి, జీపీఎస్ పెట్టుకుంటున్నాడు, పోతున్నాడుగా 100 స్పీడ్లో పోతున్నాడు. ఈ బ్రిడ్జి మీద నుంచి ప్రయాణం చేయాలి. యాక్చువల్గా జీపీఎస్ అప్డేట్ కావాలి ఎప్పటికప్పుడు. ఇది ఎప్పుడో కూలింది అటు బ్రిడ్జ్, వరదలో మొత్తాన్ని కొట్టుకుపోయింది. మధ్యలోకి కొంచెం దూరం వరకు బ్రిడ్జ్ బాగానే ఉన్నది. ఆయన జీపీఎస్ని ఫాలో అవుతూ పోయి అలా పడిపోయాడు. ఒకవేళ ఇది అప్డేట్ అయి ఉంటే ఇక్కడ దారి లేదు అని చూపిస్తుంది, వేరే దారి గుండా మళ్ళీ చూపిస్తుంది. కానీ ఇది అప్డేట్ కాలే. అందుకే ఈ జీపీఎస్ ఎంత మోసం చేసింది చూడండి, ముగ్గురు ప్రాణాలు తీసింది. ఇది చాలామందికి చాలా సందర్భాల్లో ఎదురై ఉంటుంది. అసలు మనం ఆ జీపీఎస్ని పట్టుకుని పోతూనే ఉంటాం. ఎన్నో చెరువు కట్ట దగ్గర ఆపుతుంది చక్కగా తీసుకుపోయి. ఒక్కోసారి అట్లుంటుంది. సో ఈ గూగుల్ తల్లి నమ్ముకుంటే ఎదురైన పరిస్థితి. ఉత్తరప్రదేశ్లో జీపీఎస్ నావిగేషన్ సహాయంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అసంపూర్తిగా ఉన్న వంతెనపై నుంచి పడి మృత్యువాత పడ్డారు. బరేలీ, భూదాన్ జిల్లాల మధ్య శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. బాధితులు దాతాగంజ్ నుంచి ఫరీద్పూర్ ప్రయాణించేందుకు నావిగేషన్ మ్యాప్ను ఉపయోగించినట్లుగా పోలీసులు గుర్తించారు. వంతెన అసంపూర్తిగా ఉన్న విషయం తెలియకపోవడం, కారు వేగంగా ప్రయాణిస్తూ ఉండడంతో అదుపు కాక 25 అడుగుల ఎత్తు నుంచి రామ్గంగా నదిలో నీళ్లు లేని చోట గుంతలో పడిపోయింది. మృతులు మెయిన్పూర్కి చెందిన కౌశల్ కుమార్, ఫరూకాబాద్కు చెందిన వివేక్ కుమార్, అమిత్ కుమార్లుగా గుర్తించారు. 2022లో వచ్చిన వరదలకి వంతెనలో సగభాగం కొట్టుకుపోయింది. ఈ విషయం జీపీఎస్లో అప్డేట్ కాలేదట. ఊరిని అమ్మ, ఎక్కడ 2022 మనం ఏడున్నాం. 2 ఏళ్ళుగా అప్డేట్ చేయకపోతే ఏం దుర్మార్గం అది.